జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎప్పుడో నేను అప్లోడ్ చేయవలసిన వీడియో కొంచెం ఒంట్లో బాగాలేక లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మొన్న 11th ఏప్రిల్ నాడు నా బర్త్డే అయిందని చెప్పాను కదా, సో దాని రిలేటెడ్ వీడియో అనమాట అండి ఇది. 10th నైట్ 12ంటికే మా అన్నయ్య వదిన ఇద్దరు వచ్చారు. మా ఇళ్ళకి దగ్గరే అనమాట వాళ్ళ ఇల్లు కూడా. మా అబ్బాయి అన్నీ అరేంజ్ చేసాడు. స్పందనను శివానును స్పందనను ఫోన్లు చేసి రమ్మని చెప్పారట వాళ్ళకి. యాక్చువల్లీ స్పందన ఏమో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉంది. శివ కూడా ఆ రోజు 11th మార్నింగ్ బయలుదేరి బెంగళూరు వెళ్ళాడు. సో ఎవరు ఉండట్లేదు అని నేను ఫీల్ అవ్వకూడదని ముందు రోజు రాత్రే స్విస్ క్యాసిల్ నుంచి కేక్ ఆర్డర్ పెట్టి తెప్పించారు. అనే వదిన రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారు. నేను పడుకున్నాను, మంచి నిద్రలో ఉందని లేపారనమాట. నాకు బాగా కోల్డ్గా ఉంది, సీనారెస్ట్ వేసుకొని పడుకున్నాను. అసలు ఏం తెలియదు నాకు ఇంట్లో ఏం నడుస్తుందో, భోజనం చేసి పడుకుని పోయాను. వీళ్ళు ఇలా వస్తారని కూడా తెలియదు కదా. సరే వాళ్ళు వచ్చాక ఇంకప్పుడు బట్టలు మార్చుకోమని స్పందన గుర్తు చేస్తే అప్పుడు ఆ డ్రెస్, కొత్త డ్రెస్ ఉంటే వేసుకున్నాను అప్పటికప్పుడు. సో ఇదిగో అండి కేక్ కటింగ్ అవుతోంది. ఆ క్యాండిల్ బ్లో చేయడం అవన్నీ యాక్చువల్లీ మన కల్చర్ కాదు, వద్దు అని అన్నా సరే ఈ పిల్లలు ఒకటైనా పెడదాం అని పెట్టారనమాట. క్యాండిల్ పెట్టి బ్లో చేసి ఏదో కట్ చేస్తున్నాం. ఈ మధ్య ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఇవన్నీ స్టార్ట్ అయ్యాయండి. ముందంతా ఇవన్నీ ఉండేవి కాదు. మా అమ్మగారు అయితే శుభ్రంగా ఇంత అన్నం పరవానం ఉండేవారు. అదే అందరం తినేవాళ్ళం. పూర్వం సాధారణంగా అలాగే ఉండేది ఇళ్లల్లోనూ. ఈ కేక్ కటింగ్లు ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు. కొత్త బట్టలు ఉండేవి ఆఫ్ కోర్స్, బట్ ఇప్పుడు అంతా మారిపోయింది. మన వెస్టర్నైజేషన్ వచ్చింది కదా మన కల్చర్లోకి. అదిగో నాకు కట్ చేసి అందరికీ తల ముక్క పెట్టి నోట్లో. నేను కూడా ఏం చేశానంటే రెసిపీ ఆల్రెడీ మీకు షేర్ చేసి ఉన్నాను. మిల్క్ మేడ్ను, విప్పింగ్ క్రీమ్, చీజ్ కాదు చాక్లెట్ చిప్స్ అవి వేసి ఒక ఐస్ క్రీమ్ చేశాను అనమాట. ఎండాకాలం కదా, ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది చల్లగా అని చెప్పి. ఆ రోజు ఏమైందంటే నేను మధ్యాహ్నమే చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ రోజంతా కరెంట్ లేదు, విపరీతంగా ఈదురుగాలి. రాత్రి ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. అలాగే కొంచెం తిన్నాం అనమాట. అంటే క్రీమీగా బాగానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్కి కరెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అయితే చాలా బాగా సెట్ అయింది. సో కేక్ చేయాలని నేను అనుకోలేదనమాట. కేక్ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, సరే ఎండాకాలం కదా ఐస్ క్రీమ్ కూడా చేసినట్టు ఉంటుంది పిల్లలకి అని చెప్పి కొత్త రకం కదా అని ట్రై చేశాను. దానికైతే స్టవ్ మీద అసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో అది 3 ఇంగ్రీడియంట్ సమ్మర్ కూల్ ఐస్ క్రీము. ఆ రెసిపీ చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో ఇలా కేక్ కటింగ్ తోటి దాంతో చిన్న గెట్ టుగెదర్ లాగా అయిందనమాట. మా స్పందన ఎక్కడుంటే అక్కడ హడావిడే, తొందరగా కట్ చేయండి, నాకు పెట్టండి, ఫస్ట్ పీస్ నేనే తింటా, ఇవన్నీ ఏవో నడుస్తున్నాయి. తనే వీడియో షూట్ చేసింది కూడాను. మా అన్నయ్య కూడా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసాడు. తర్వాత అందరం కూర్చుని తిన్నాం అనమాట. ఇదిగో నా బర్త్డే కేక్, చాలా టేస్టీగా బాగుంది, సాఫ్ట్గాను. ఇదిగో మా వదిన ఏదో గిఫ్ట్ పట్టుకొచ్చిందండి. ఆ గిఫ్ట్ ఏంటో కూడా మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో, ఎందుకంటే మా వాళ్ళది మంచి గిఫ్ట్ ఉంటుంది. ఇదనమాట మా వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్. ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తా. ఇదండి, ఈ శారీ తీసుకొచ్చారు మా అన్నయ్య వాళ్ళు గిఫ్ట్ కింద. ఇది పింక్కి కొంచెం డబుల్ కలర్ వచ్చినట్టు వచ్చింది బార్డర్. మనకు కరెక్ట్గా తెలియట్లేదు ఏ కలర్ అన్నది. బుట్ట వచ్చింది చిన్నది. నెక్స్ట్ ఇలా ఏదో డిజైన్ కూడా వచ్చింది. అదేంటి బర్డ్ అది ఏం కాదు. సో శారీ అయితే సిల్క్ మెటీరియల్ ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, సిల్కిష్ ఉంది, కొంచెం కాటన్ మిక్స్ కూడా ఉందా అన్నట్టు ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఒకటి కొంగు ఇలా వచ్చింది, గడి వచ్చి గడిలో ఇక్కడున్న బుటాయే ఇక్కడ కూడా వచ్చిందనమాట. మళ్ళీ
అండ్ బ్లౌజ్ ఇందులోదేనండి. ఇలా చిన్న వేవ్ డిజైన్ లాగా వచ్చింది. ఇంక దీని మీద వర్క్ ఏం చేయించక్కర్లేదు, ఆల్రెడీ చిన్న డిజైన్ లాగా వచ్చింది కాబట్టి నెక్ ప్యాటర్న్ మనకు నచ్చినట్టుగా పెట్టి కుట్టించుకోవచ్చు. రేట్ ఎంతో తెలీదు, ఎక్కడ తీసుకున్నారో తెలియదు, ఏమీ తెలియదు యాక్చువల్లీ దీని గురించి నాకు. ఇదైతే నాకు గిఫ్ట్ వచ్చింది. నాకైతే ఈ కలర్ చాలా చాలా నచ్చింది అనమాట. బార్డర్ కూడా కొంచెం మరూనిష్ మిక్స్ వచ్చినట్టుగా వచ్చింది. ఈ పింక్లోనే ఇంకేదో కలర్ కలిసినట్టుంది, అందువల్ల ఇలా వచ్చింది చూడండి. మీకు ఫ్యాబ్రిక్ చాలా ఫైన్గా ఉన్నట్టు మీ షైనే తెలుస్తుంది కదా. కట్టుకుంటే వాటికి చాలా బాగుంటుంది. అదే అనమాట. ఇప్పుడు బ్లౌజ్ కుట్టించేస్తే రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కట్టేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం వరకు ఉంచాలి అంటే మన ఇష్టం, లేదా ఈ లోపలే కట్టుకోవాలి అన్నా కూడా మన ఇష్టం. సో ఇది నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ మా అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి. నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ శారీ. మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. హలో, ఈరోజు నేను కొంచెం స్పెషల్గా తయారయ్యానండి. ఎందుకు తయారయ్యాను అన్నది కొంచెం పోయాక చెప్తాను. ఇదేమో లహరియా జార్జెట్ శారీ. మొన్న మార్చ్ 11th తీసుకున్నాను, ఇవాళ ఏప్రిల్ 11th. బ్లౌజ్ కూడా కుట్టించి శారీ కట్టేసుకున్నాను. చాలా లైట్ వెయిట్ అండ్ ఆసమ్ కలర్ కాంబినేషన్. దీనికి నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేశాను. సౌత్ సీ చైనా పర్ల్స్ అండ్ కోరల్స్ చెవులకు కూడాను. సో ఇది నా లుక్ ఈరోజు. సో ఎందుకు ఇలా తయారయ్యాను అంటే ఈరోజు నా బర్త్డే. సో మీరందరూ తప్పకుండా నాకు బర్త్డే విషెస్ తెలియజేయండి కామెంట్ రూపంలో. బాయ్ బాయ్. ఇది ఏప్రిల్ 11th రోజు, అందులో ఫ్రైడే కూడా పడింది కదా. సో చక్కగా కొత్త చీర కట్టుకుని అమ్మవారికి పూజ అదంతా చేసుకుని, వారాహి అమ్మవారికి కూడా నేను చేసుకుంటాను కదా, అన్నీ చేసుకుని ఆ రోజంతా ఆ శారీతో అలా ఉండిపోయానండి. లైట్ వెయిట్ ఏమో నాకు అస్సలు ఏమీ అన్కంఫర్టబుల్గా అనిపించలేదు. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.